ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిన్ని, నాన్న దగ్గర నేను ఉంటాను, మీరందరూ వెళ్ళండి. మిస్సమ్మ, మొన్ననే నువ్వు అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నావు. ఇంకా నువ్వు పూర్తిగా కోలుకోనే లేదు. మీ నాన్నని ఎలా చూసుకుంటావు? డాడ్, మిస్సమ్మ ఇక్కడే ఉంటే నేను మిస్సమ్మతో పాటే ఉంటా. అవును డాడీ, మేం కూడా ఉంటాం. ఎందుకంటే అందరం వెళ్ళిపోతే మిస్సమ్మ ఒక్కతే ఏడుస్తూ కూర్చుంటుంది. కరెక్టే మిస్సమ్మ, మీ పిన్ని ఇక్కడ ఉంటారు. నేను డాక్టర్తో పర్సనల్గా మాట్లాడతా. ఏం ఎమర్జెన్సీ వచ్చినా నాకు కాల్ చేస్తారు. ఇంటి దగ్గర స్టార్ట్ అయితే హాస్పిటల్కి రావడానికి జస్ట్ 10 minutes. ఏమంటావు? నన్ను అడిగితే ఇదే అందరికీ మంచిది అనిపిస్తుంది. ఆయన బాగయ్యే లోపు నువ్వు పేషెంట్ అవ్వకూడదంటే నువ్విక్కడ ఉండకపోవడమే బెటర్. సరేనండి. పిన్ని, నాన్నని దగ్గరుండి చూసుకోండి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి. వెళ్దాం. ఒక్కసారి నాన్నని చూసొస్తాను. సరే, పద వెళ్దాం. ఆయన ప్రాణాల కోసం అంతగా పోరాడుతుంటే మనం ఇలా కన్నీళ్లు పెట్టుకొని ఆ పోరాటాన్ని అవమానించొద్దు. మనిషిని నడిపించేదేంటో తెలుసా? హోప్, ఆశ. రేపటి మీద మనకున్న ఆశే మనల్ని ఇవాళ నడిపిస్తుంది. అలానే ఆయనకి ఏమీ కాదు, హెల్తీగా ఇంటికి వచ్చేస్తారని ముందు నువ్వు నమ్ము. అలానే ఆయన తిరిగి వచ్చేస్తారు. ఆయన ముందు కానీ ఆయన కోసం కానీ ఇంకొకసారి ఇలా ఏడవకు. కుదిరినంత ఆయన ముందు నవ్వుతూ ఉండు. అప్పుడే ఆయనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. అలాగేనండి. వెళ్దాం. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది. వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడగొడదాం అనుకుంటే ఇంకా దగ్గర అయిపోయారండి. ఇలాంటి చిన్న చిన్న ప్లాన్లు కాదు, పెద్దగా ప్లాన్ చేస్తే కానీ పని అయ్యేటట్టు లేదు. చేస్తా. వీడియో ఎవరు తీశారు? ఎలా తీశారు? ఇంట్లో వాళ్ళెవరైనా నేను విషం కలపడం చూసిన వాళ్ళు ఎవరు వీడియో తీస్తూ కూర్చోరు. మరికి చెప్పి నా అంతు చూసేవారు, నా నిజ స్వరూపం బయట పెట్టేవారు. ఇది ఖచ్చితంగా బయట వాళ్ళ పనే. కానీ ఎవరు చేసుంటారు? అసలు ఎందుకు తీసుంటారు? అమర్ కానీ ఈ వీడియో చూస్తే
నా మాట కూడా వినకుండా నన్ను చంపేస్తాడు. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఛ! ఈ వీడియో అమర్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ దొరికితే ఇక నా పని అయిపోయినట్టే. ఓ! ఎవరికి నన్ను బెదిరించాల్సిన అవసరం ఉంది? ఎవరికుంది? ఏమైంది మను? ఎందుకు అంతలా ఉలిక్కి పడ్డావు? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు, ఏం లేదు. ఇంత టెన్షన్ పడుతూ ఏం లేదు అంటున్నావంటే బానే ఉన్నావా? బానే ఉన్నాను. నువ్వు సడన్ గా చేపెట్టేసరికి భయపడ్డాను. ఓ, అందరూ కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. నువ్వు కనిపించలేదు. చూస్తే ఇక్కడున్నావు. అక్కడి నుంచి ఎంతసేపు పిలిచినా పలకలేదు. పైగా ఏదో ఫోన్ చూసుకుంటూ ఉన్నావు. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? హే, ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంది? ఏం లేదు. పద వెళ్దాం, పద. వెనక్కి వస్తున్నావు అనుకున్నావు, సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయావు మనోహరి? ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను అమర్. సరే వెళ్దాం పదండి. కమ్. సడన్గా ఏమైంది దేవుడికి? ఏంటో. ఆగండి. ఏమైనది బాలిక? ఎందులకు నా వెంట పడుతున్నావు? మీకేమైందో తెలీదా? అయితే చెప్తాను, ఆగండి. ఏమైనదో చెప్పకుండా ఇటుల నా వెంట పడితే నాకు ఎటులా అర్థమగును? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడిగితే మిమ్మల్ని చంపేస్తాను గుప్తా గారు. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. నీవు మరణించి చాలా కాలమైనది. ముందు అది గుర్తు పెట్టుకోను. నా కళ్ళ ముందే నా పిల్లలు ప్రమాదంలో ఉన్నా మిస్సమ్మకి చెప్పకుండా మాట అడ్డు వేశారు. నేను బయటకు వెళ్లకుండా మంత్రం అడ్డు వేశారు. నా పిల్లలకి ఏమైనా కావాలి, మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను. బాలిక బాలిక, ముందు ఏమైనదో చెప్పుము, అటు పిమ్మట నన్ను దూషింపుము. అసలు ఏమైందో తెలుసా? ఉన్నట్టుండి అత్తయ్య మావయ్య కంగారుగా బయలుదేరారు. ఎవరికేం జరిగిందో అన్న టెన్షన్తో నేనొక్కదాన్ని ఇక్కడ మిగిలిపోయాను. అది కూడా మీ వల్లే. ఆగుము ఆగుము ఆగుము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.